రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో న్యాయ వ్యవస్థకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అత్యాధునిక వసతులతో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే హాజరయ్యారు. 100 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో హైకోర్టు భవనం, జడ్జిల నివాస గృహాలను నిర్మించనున్నారు. కొత్త హైకోర్టు సముదాయం దేశంలోనే ఒక ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. పాత హైకోర్టు చారిత్రాత్మకమైనదైనా ఆధునిక అవసరాలకు సరిపోవడం లేదన్నారు. 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన సముదాయంలో అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. శిక్షణ కేంద్రాలు, న్యాయ అవగాహన కార్యక్రమాలకు కొత్త భవనం ఉపయోగపడుతుందన్నారు. 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. Today we are in the midst of a significant undertaking. Zone 1 of the High Court of Telangana complex is already under construction, and we have gathered here to commence Zone 2. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem and the proceedings. That is the visible judiciary. The state government of Telangana, led by a dynamic chief minister who has been very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. కోర్టు నిర్మాణం అంటే కేవలం భవనం కాదని, అది న్యాయం మీద ప్రజల నమ్మకాన్ని బలపరిచే ప్రాజెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడి చివరి ఆశ కోర్టే అన్నారు. ఆ ఆశను మరింత బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేవాలయం ఒక మతానికి అయితే కోర్టు సమాజంలోని ప్రతి ఒక్కరికి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒక బాధ్యతగా భావించి చేపట్టినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. It is a great opportunity to maybe a lifetime that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. తెలంగాణలో న్యాయ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే దిశగా హైకోర్టు జోన్ 2 నిర్మాణం కీలకంగా మారనుంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ సముదాయం భవిష్యత్తు తరాలకు న్యాయం మీద మరింత విశ్వాసాన్ని పెంచనుంది. దేశంలో క్రీడలకు తెలంగాణను ఆదర్శంగా నిలపడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో క్రీడలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యువత డ్రగ్స్, పబ్ కల్చర్ కు అలవాటు పడుతోందని చెప్పారు. డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్న వారిలో విద్యావంతులు, ధనికులే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా యువత కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో క్రీడలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఫుట్బాల్లో అగ్రశ్రేణి ప్లేయర్స్ను అందించిన ఘనత హైదరాబాద్కు ఉందని చెప్పారు. 1950 నుంచి 1970 వరకు హైదరాబాద్ పోలీస్ ఫుట్బాల్ టీం 16 మెడల్స్ సాధించిందన్నారు సీఎం. సౌత్ कोरिया में 4 करोड़ जनता ने 30 के ऊपर गोल्ड मेडल्स लाए. एक यूनिवर्सिटी के स्टूडेंट 30 एकड़ की जगह में जो यूनिवर्सिटी चला रहा है वहां पर 16 गोल्ड मेडल्स मिले. इस देश में 140 करोड़ जनता ने कम से कम एक गोल्ड मेडल नहीं लाए तो आगे दुनिया के सामने हम सर उठा के कैसे बात कर सकता है. यहाँ इंटरनेशनल स्टैंडर्ड स्पोर्ट्स यूनिवर्सिटी, यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी हमने बनाया. इंडस्ट्रियल वर्टिकल
स्पोर्ट्स पर्सनालिटीज, एक्सपर्ट्स, हम लोग पब्लिक प्राइवेट पार्टनरशिप में तेलंगाना यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी हम लोग शुरुआत किए। ప్రస్తుతం యువత డ్రగ్స్ పబ్ కల్చర్కు అలవాటు పడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ గంజాయి మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోందని చెప్పారు. డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్న వారిలో విద్యావంతులు ధనికులే ఎక్కువగా ఉంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. जो मैदान छोड़कर बच्चे लोग जो पब कल्चर में ड्रग्स कल्चर में जो जा रहा है वो बच्चों को दोबारा मैं मैदान में ले आना चाहता हूँ। आज के तारीख में अब देखो कोने कोने में शहरों में मुंबई, दिल्ली, बैंगलोर, कलकत्ता, चेन्नई, whatever metropolitan cities are there, most of the drugs cases on youngsters who are highly qualified and educated. क्यों ऐसा हो रहा है? इस देश के लिए ये अच्छा है क्या? आगे इस देश क्या होने वाला है? గచ్చిబౌలి స్టేడియంలో 74వ బిఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు గ్రాండ్గా జరిగాయి. వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు సీఎం రేవంత్. ఫుట్బాల్ ప్లేయర్స్తో కలిసి గ్రౌండ్లో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు సీఎం. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. మార్నింగ్ నిర్మల్ జిల్లా బాసరకు చేరుకోనున్నారు. సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. బాసర ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించనున్నారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో పండించిన మొత్తం మొక్కజొన్న పంటను కొంటామని చెప్పారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని, ఇందుకు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికే నిదర్శనమన్నారు కాంగ్రెస్ లీడర్స్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ వర్షాలకు పంట నష్టపోతే పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ ప్రజాప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు విప్ ఆది. ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ముందు ఈ అకాల వర్షాల వల్ల, వడగళ్ల వల్ల నష్టపోతుంటే ఎలాంటి నష్టపోయిన అన్నట్టు సందర్భం మనం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసినాం. రైతులు గిట్ట శైలిలో ఉన్నప్పుడు పడితే ప్రాణ నష్టానికి ఇబ్బంది కూడా జరిగేటువంటి ఇబ్బంది అనే మాట చెప్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అక్రమ సంబంధం బయటపడిందన్నారు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కలిసి పనిచేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలో రాజ్యాంగబద్ధంగా తామే విజయం సాధించామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక అక్రమ సంబంధం బయటపడింది. రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. మరి మా యొక్క ఇద్దరు అభ్యర్థులను భయపడి వారు ఏలాంటి మాకు ఓటే కూడా చేశారు. చీము నెత్తురుండే ఆ రెండు పార్టీలు కలవాయి. కాంగ్రెస్ హయాంలో బాసర ఆలయానికి మహర్దశ వస్తుందన్నారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి. బాసర ఆలయానికి 225 కోట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. గత 10 ఏళ్లు ఆలయాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రధాన రాజగోపురాలు, ప్రాకారం, మండపాలు, ఆలయానికి 4 వైపులా విశాలమైన రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయని తెలిపారు. మరి గత 10 సంవత్సరాల నుండి బాసర కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరి అభివృద్ధి కాకుండా పోయింది. ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసి జీవో 188 ద్వారా మొదటి ఫేజ్లో 225 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు రాజేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే వడ్ల కొనుగోలు చేసింది, అదేవిధంగా మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రోద్బలంతో ఈరోజు ప్రతి ఒక్క మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టడం జరిగింది. సమాజానికి సమానత్వ సత్యాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. ఆయన ఆశయాల సాధనకు అంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు నాయని.
హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో జగ్జీవన్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. విగ్రహ ప్రతిష్టకు మరి గత కొన్ని ఏళ్లకెళ్ళి మన జిల్లాలో అతిపెద్ద నగరం ఇక్కడ లేకపోవటం నిజంగా బాధాకరమైన విషయమే. మరి అన్ని సంఘాలు కలిసి నన్ను అడగటం, నేను కలెక్టర్ గారితో మాట్లాడటం, కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అడగగానే ప్లేసులు చూపించుకొని దీన్ని ఇమ్మీడియట్ అలాట్మెంట్ చేయటం, దీనికి ఈ రోజే ఇలాంటి ముహూర్తం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడం అనేది కూడా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. వారు చేసినటువంటి త్యాగాలు, వారి యొక్క నిజంగా కూడా జగ్జీవన్ రావు గారి ఆశయాలను మనం అందరం కొనసాగించిన రోజే నిజమైన నివాళులు అర్పించడం అయిందని మనం చేస్తూ. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ కొత్త రేణుకా ప్రవీణ్ సహా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. బెంగాల్లో రాబోయేది బీజేపీ సర్కార్ అని చెప్పారు ప్రధాని మోదీ. ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. కేరళ, అసోంలో అవినీతి ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందన్నారు. పోలింగ్ రోజు టీఎంసీ గుండాలకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు అధికార బలంతో చేసిన పాపాలకు టీఎంసీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు ప్రధాని మోదీ. इस बार बंगाल में एक और टीएमसी का भय है और इसका मुकाबला करने के लिए आपके पास भाजपा का भरोसा है. కేరళం అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేరళలో పర్యటించిన షా యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. బీజేపీ గెలిస్తేనే వలసలు ఆగుతాయన్నారు అమిత్ షా. बड़ा सरल रास्ता है, ना यूडीएफ उनको पकड़ेगी ना एलडीएफ. आप एनडीए की सरकार बना दो, हम 2 महीने के अंदर सोना चोरी करने वालों को जेल की सलाखों के पीछे. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కాషాయ పార్టీ నేతల అవినీతి అక్రమాలే వారిని ఓడిస్తాయని చెప్పారు. అదానీ, అంబానీలకు పేదల భూములను అక్రమంగా ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలమని హెచ్చరించారు. అసోంలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ కాంగ్రెస్ ను గెలిపిస్తే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. जैसे ही हमारी सरकार यहां आएगी, सबसे पहला काम अनकंडीशनल मंथली कैश ट्रांसफर हर महिला के बैंक अकाउंट में और 50,000 रुपए जो भी महिला छोटा बिजनेस चालू करना चाहती है उसको 50,000 रुपए बिजनेस चालू करने के लिए बैंक अकाउंट में पैसा. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ప్రధాని మోదీ బానిసయ్యాడని విమర్శించారు రాహుల్. ట్రంప్ ఫోన్ చేసినప్పుడల్లా చెప్పండి సార్ అంటూ వణికిపోతాడని ఎద్దేవా చేశారు. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్సేనని చెప్పారు. మరో 33 లక్షల ఫైల్స్ రహస్యంగా ఉన్నాయని అవి బయటకొస్తే మోదీ ప్రతిష్ట గాల్లో కలిసిపోతుందన్నారు రాహుల్. डोनाल्ड ट्रंप कहता है, अमेरिका का राष्ट्रपति कहता है कि जब मैं नरेंद्र मोदी को फोन करता हूं, वो फोन उठाते ही कहता है यस सर, व्हाट कैन आई डू फॉर यू. उसके चरित्र की सच्चाई डोनाल्ड ट्रंप के पास है. 33 लाख एप्स्टीन फाइल बंद पड़ी हुई है. ఎల్డీఎఫ్ పాలనలో కేరళం అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజా సంక్షేమాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం విజయన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు ఖర్గే. They tell that they attack Congress, but today the left and BJP both are going together to issue the people of Kerala. Modi in Delhi and Pinarayi Vijayan in Kerala has same style of functioning. They both want to keep power centralized in their own hands. బెంగాల్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు సీఎం మమతా బెనర్జీ.
ఓటమి భయంతో రాష్ట్రంలో ఒకేసారి 500 మంది అధికారులను బదిలీ చేసినట్లు చెప్పారు. టీఎంసీ విజయాన్ని మోదీ, అమిత్ షా ఆపలేరన్నారు సీఎం మమత. కేరళంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలన్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. కానీ కూటమిలోని పార్టీలే ఒకదానిపై మరొకటి పోటీ చేయడంతో బీజేపీకి కలిసొస్తుందన్నారు ఎంఏ బేబీ. They find a suitable candidate in LDF because he is the sitting MLA, he is a minister. So should we say, no, without our permission, you are not supposed to vote for our candidate? That is foolishness. So this particular point is held against CPIM and LDF by Congress, who in fact had negotiation with SDPI in Kasaragod. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. గెలుపు కోసం డీఎంకే, ఎన్డీఏ, టీవీకే పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణ అనౌన్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. రేపు తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాజధానికి భూములిచ్చిన రైతులను వైసీపీ నేతలు అవమానిస్తున్నారంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. అమరావతి పేరుతో ప్రజలను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. నీటి సంరక్షణ, జల వనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ఈ నెల 6 నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది. రేపు తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. యాక్షన్ ప్లాన్పై రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాజధానిపై ఏం మాట్లాడుతున్నారో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కనీసం అర్థమవుతుందా అని ప్రశ్నించారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. సీఎం చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా అని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, మీ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద నిలబడే దమ్ము, సత్తా కానీ, లేతే ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ కానీ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు చేత్కరించారు. అమరావతి పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారని చెప్పారు. తక్కువ అమౌంట్తో క్యాపిటల్ని అద్భుతంగా పెట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుతామంటే ఎందుకు మీరు విమర్శిస్తారో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో తప్పే ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? వీటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా? మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. అమరావతికి 2 లక్షల కోట్లు రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా అని ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు విష్ణు. రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం ఎవరికి? సమాధానం చెప్పండి. రైతులు ఇచ్చినటువంటి పొలాల్ని, స్థలాల్ని అమ్మి అక్కడ అభివృద్ధి చేస్తున్నారంట. ఇంతకన్నా ఘోరమైనటువంటి అబద్ధం ఉంటుందా? ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవో ఉండవు అంటున్నారు. రైతుల పొలాలు అమ్మకుండానే అప్పులు తీసుకొచ్చి ఎస్ఎఫ్టీ 4,000 ఉండేది 13-14,000కి ఎందుకు ఇచ్చారు అని చెప్పని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో కూటమి సర్కార్, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.